మా బిడ్డల మీద వర్షం కురిపించరా? మా ఆర్థిక పరిస్థితుల మీద వర్షం కురిపించరా? మా సంఘం మీద మీ వర్షము కురిపించరా? ఆశీర్వాదమైన వర్షము ప్రభువా. ఆశీర్వాదమైన వర్షం కురిపించకపోతే మాకు ఆశీర్వాదం లేదు ప్రభువా. ప్రతివారు ప్రార్థన చేయండి. ప్రభు గొప్పవాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన కలవరి శిలువలలో ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. నీ కొరకు నా కొరకు బాధపడ్డాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ప్రభు వైపు చూద్దాం. ఆయన వెళుతూ తన 2 చేతులు ఎత్తాడు. ఆ 2 చేతుల్లో గాయాలున్నాయి. ఆయన గాయాల క్రిందే మనకు ఆశీర్వాదము, మన కుటుంబానికి, మన సంఘానికి. ప్రభువా, మీరు వాగ్దానం చేశారు, మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం నేను ప్రార్థనలో ఉంటాను. ఈ సంవత్సరము క్రమం తప్పకుండా జిఎల్సికి 11 గంటలకు వచ్చే పాటలు పాడతాను ప్రభువా. ప్రభువా, వాక్యమును శ్రద్ధగా వింటాను నాయన. శ్రద్ధగా విన్నప్పుడు 8వ అధ్యాయంలో నాయన వారికి క్రొత్త ద్రాక్షరసం పట్టించండి, వారింటికి విందులు చేయండి, విందులు పంపించమన్నావు. వాక్య కూడికలో చివరిలో విందు ఉంది ప్రభువా. అంతేకాదు నాయన, మా సండే స్కూల్ బిడ్డలు, అందులో చిన్న బిడ్డలు, ఆడపిల్లలు, మగబిడ్డలు కూడా ఉండాలి ప్రభువా. వృద్ధులు కూడా మా సంఘంలో ఉండాలి ప్రభువా. కృతజ్ఞత కూడికలు ఉండాలి ప్రభువా. అప్పుడే నాయన మా జీవితంలో ప్రాస్పారిటీ. దయగల మా తండ్రి, శిరస్సు వంచిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ తల మీద ఏ అవమానం ఉన్నదో, ఏ కన్నీరు ఉన్నదో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉన్నదో మాకు తెలీదు ప్రభువా. సమస్తమును ఎరిగినటువంటి గొప్ప దేవుడవు తండ్రి, మా నింద, మా బాధ తీసివేసి, మా మీద ఉన్న శిక్షను కొట్టివేసి, ఈ సంవత్సరము సంఘాన్ని, నాయకులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరిని దీవించి ఈ సంవత్సరము నూతన ఆశీర్వాదముల చేత వర్ధలింపచేసి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ, శిరస్సు వంచి హృదయం తెరిచి నీ వైపు చూస్తున్న ప్రతి వారి మీద మీ దేవుని ధారాళంగా కుమ్మరించినందుకు, ఈ సంవత్సరంలో ప్రతి ఇంటిలో అద్భుతాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బహువినయముగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును కాక. దేవాలయందు